నమస్తే. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లో ఉన్నాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కి చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ షమీమ్ అఖ్తర్ గారిని నియమించింది. ఈ ఏకసభ్య కమిషన్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పు పైన 60 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి కొన్ని రకాల సిఫార్సులని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో ఇది కమిషన్ యొక్క బాధ్యత. సో ఈ కమిషన్కి ఇవాళ లాస్ట్ డేట్. అందరూ వాళ్ళ అభిప్రాయాలు ఈ రోజు వరకు తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇవాళ విశారదన్ గారు, ఆయనతో పాటు చాలా ఉపకులాలకు చెందిన కుల సంఘాలు కావచ్చు, మాల సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. మాట్లాడదాం. మరి వీళ్ళు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చారన్నది మనకి ఈ పేపర్లో మనకు అర్థమవుతున్నది. చూడండి, వీళ్ళు అడుగుతున్నారు 15% ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఎస్సీ కులాల జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ 15% రిజర్వేషన్లను వర్గీకరించాలని ధర్మ సమాజ్ పార్టీ తమరి కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నది. అంటే ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10% రిజర్వేషన్లు కేటాయించాలి. 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలి. 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్లు కేటాయించాలని డిఎస్పీ తమరికి సూచిస్తుంది. సో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మీరు వర్గీకరణకి అనుకూలం? 100% అనుకూలం. దిస్ ఇస్ డెమోక్రాటిక్ డిమాండ్. ఓకే. మనం అనుకుంటున్నటువంటి భారత గణతంత్ర సూత్రానికి వర్గీకరణ అనేది చాలా గీటురాయి. ఓకే. కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే. ఇది 30 ఏళ్ల నుంచి నలుగుతున్నది, అంతకుముందు నుంచి నలుగుతున్నటువంటి సుదీర్ఘ కాలం నుంచి నడుస్తున్న సమస్య. కాబట్టి తక్షణం ఇది కమిషన్ల పేరుతో తాచారం చేయకుండా ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఈ నెల రోజుల్లో వర్గీకరణ అంశాన్ని ముగించాలి. ఈ నెల రోజుల్లో ముగిస్తే జనవరి నుంచి మాకు చాలా పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద, దేశ ప్రభుత్వం మీద యుద్ధం చేసి అనేక అంశాల మీద పోరాడే సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ఇది చాలా లేట్ చేస్తూ ఇందులోనే ఈ వర్గాలు కొట్టుకపోవాలని 20% ఎస్సీలకేమో వర్గీకరణ సబ్జెక్టు, 50-60% బీసీలకేమో కులగణన సబ్జెక్టు, ఇట్లా రకరకాల సబ్జెక్టులు చెప్పి 90% జనాన్ని రాజ్యం మీదకి రాకుండా చేసుకునే కుట్రలు కుతంత్రాలు చేయకుండా వర్గీకరణ సమస్యని డిసెంబర్ 31 వరకు తేల్చి పారేయాలి. 2025 నుంచి దాన్ని అమలు చేసే పనిలో ఉండాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే ఈరోజు కమిషన్ దగ్గరికి పోయి ఎస్సీలు తెలంగాణలో, ఇది దేశం అందరికీ తెలుసు, మాలలకి తెలుసు, మాదిగలకి తెలుసు, దేశం అందరికీ తెలుసు, తెలంగాణలో మాదిగ జనాభా 70% మాదిగలు ఉంటారు, 30% మాలలు ఉంటారు, బిలో 1% ఎస్సీ ఉపకులాలు ఉంటారు. కాబట్టి అదే జనాభా ప్రాతిపదిక సూత్రం మీద 70% ఉన్న మాదిగలకి 10% రిజర్వేషన్లు కేటాయించాలి, 30% ఉన్నటువంటి మాలలకి 4% కేటాయించాలి, 1% లోపున్న ఎస్సీ ఉపకులాలకి 1% కేటాయిస్తూ అది ఏబీసీ పరకంగా 3 రకాలుగా వర్గీకరించాలి. ఏ గ్రూప్ లో ఎస్సీ ఉపకులాలను ముందు ప్రయారిటీలో పెట్టాలి. ఏది ఉపకులాలు? ఎస్సీలో ఉన్నటువంటి డక్కలి, ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి కులాలు, చిన్న చిన్న బైండ్ల చిన్న కులాలు, మాస్టని, ఇలాంటి కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ బేడ బుడగ జంగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టాలి. ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టి 1% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం అది ఒక ప్రజాస్వామ్య సూత్రం. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టాలి. ఫస్ట్ ప్రయారిటీ ఉపకులాలకే ఏ గ్రూప్ లో పెట్టాలి. అది మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ విధంగా ఉండాలి. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగ జనాభాని ఉంచాలి. బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టి 10% రిజర్వేషన్లని మాదిగలకు కేటాయించాలి. అక్కడికి 11 అయిపోయింది. సి గ్రూప్ లో మాలల్ని పెట్టి 4%, 30% ఉన్న మాలలకి 4% రిజర్వేషన్ వారికి కేటాయించడం. ఇది జనాభా ప్రాతిపదిక సూత్రం మీద మాట్లాడుతున్నాం తప్ప లేదంటే ఎవరికో పార్షియాలిటీగానో మరొక రకంగా చెప్పట్లే. తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాయి. సో నాకు ఒక క్వశ్చన్ డౌట్ వస్తున్నది. చెప్పండి. రాజ్యం కుట్ర చేస్తుందా, వీళ్ళు విడిపోవాలా, కలవద్దు అని, రాజ్యం మీదకి రావద్దని, లేకపోతే ఇప్పుడు ఈ ఎస్సీలో ఉన్నటువంటి మాలలు మాదిగలు కొట్టుకొని వీళ్ళు యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే వర్గీకరణ అనేది ప్రజాస్వామ్య డిమాండ్, ఇందులో తిరుగులేదు.
కానీ ఒక అంశాన్ని రాజకీయ పార్టీ నాయకుడు ఎటైనా ఇప్పుడున్న అగ్రవర్ణ రాజకీయ నాయకులు దాన్ని ఎటైనా మలుచుకోగలరు. ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం చేస్తేనేమో ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి ప్రజాస్వామ్యవాదులు అవుతారు ప్రభుత్వం వాళ్ళు. చెయ్యొద్దు అని నిర్లక్ష్యం వహిస్తే వర్గీకరణ చుట్టూ మాలమాదిగోళ్ళని తిప్పి రాజ్యం మీదకి రాకుండా చేయడం. ఇప్పుడు రాజ్యం ఏమి ఇవ్వాలి? అర్జెంటుగా భూమిని పంచాలి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం విద్యాలయాల్ని ఆధునికపరిచి మరి విద్యని ప్రజలకి అందించాలి. అత్యాధునికంగా ఉచిత విద్యని, వైద్యాన్ని అందించాలి, ఉపాధి ఇవ్వాలి. వీటన్నిటి మీద ఈ ప్రజలు పోరాడకుండా ఉండాలంటే ఏం చేయాలా? వర్గీకరణ మీద కొట్టుకొని సచ్చేటట్టుగా పరిష్కరించకుండా మాదిగల తరపున మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ కావాలని ఆయన ఒక లైన్ ఆయన వినిపిస్తున్నాడు. మాలల తరపున మొన్ననే ఒక మీటింగ్ పెట్టిండ్రు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో. మీరు ఎక్కడున్నారు అందులో? అంటే మీరు ఏ లైన్ లో ఉన్నారు? మేము మాది రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పనులు ఉంటాయి. మేము వర్గీకరణ అంశం వైపుగా నిలబడతాము. వర్గీకరణ కావాలి. మాదిగలకు 10% రిజర్వేషన్స్ కేటాయించాలి. మాలలకి వాళ్ళ జనాభా తగ్గట్టుగా 4% కేటాయించాలి. ఉపకులాలకు 1% కేటాయించాలని వర్గీకరణ మీద మా పార్టీ స్టాండ్ని ఇక్కడ చెప్పడానికి వచ్చాము. ఎట్లా చూస్తున్నారు? ఒక మాట సార్ రఘు గారు, మా పార్టీ స్టాండ్ ఏంటి? ఇది ఒక అంశం. ఇది ఒక్క అంశమే కాదు కదా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్ష్యం ఒక్క వర్గీకరణ మాత్రమే. ఆ అంశంలో మీరు చెప్పిన నాయకులు కొట్లాడుతున్నారు, ఓకే, అంతవరకు సంతోషం. మాల మహానాడు యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే లక్ష్యం వాళ్ళది. కానీ ధర్మ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? భారత రాజ్యాంగ ఆధారంగా ఈ ప్రభుత్వము మొత్తం సంపద మొత్తాన్ని 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి పంచాలి. భూమి, వైద్యం, విద్య, ఉపాధి ప్రజలకు కేటాయించాలి. అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రాజ్యం అధికారం ఈ వర్గాలకు అందాలనే సుదీర్ఘ ప్రయాణం మీద, ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం మీద మా పార్టీ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు వచ్చిన డిమాండ్, వర్గీకరణ డిమాండ్ మీద మేము కమిషన్కి మా విజ్ఞాపన పత్రం పార్టీ తరఫున ఇవ్వడానికి వచ్చాం. ఇది ఒక భాగమే, ఇది ఒక భాగం. ఇదే యుద్ధ ఇదే ఎట్లా అవుతుంది? మా పార్టీ కదా, రాజకీయ పార్టీ కదా. అందుకని వర్గీకరణకి కొట్లాటను ఎట్లా చూస్తున్నారు మీరు? వీళ్ళిద్దరు నాయకుల మధ్య కొట్లాటను ఎట్లా? నాయకుల మధ్య ఏం లేదు, ఇది మొదటి నుంచి వస్తున్నది. వర్గీకరణ జరగొద్దు అని వ్యతిరేకంగా మాలలు మరి చాలా మంది మాలలు ఎక్కువ పర్సెంటేజ్ మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. మరి గద్దరు ఆనాడు వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడారు. గద్దరుతో పాటుగా ఎంతో మంది ప్రజాస్వామ్యవాదులు వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడారు. కాబట్టి వర్గీకరణ అనుకూలంగా మాట్లాడటం అనేది వాళ్ళ దేశంలో ఏదైతే కులగణన సిద్ధాంతం వచ్చిందో ఆ కులగణన సిద్ధాంతాన్ని ఆధారంగా వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడాలి. మరి ఒకవైపు కులగణన